హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త విధానాన్ని ఎత్తుకుంది. మరో 10 ఏళ్లు తమదే అంటోంది. కాంగ్రెస్లో ఉన్న నేతల్లో ఆ కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా తాను 10 ఏళ్లు ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా నమ్మకంగా చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా 10 ఏళ్లు ప్రణాళికలు వేసుకుంటున్నారు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకకు రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గంటా చక్రపాణికి యువతకు ఉద్యోగాలు కల్పించేలా 10 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు వేయమని చెప్పానని, దాని ప్రకారం ఏం కావాలన్నా చేస్తామన్నారు. 10 ఏళ్ళు ఎందుకు, 5 ఏళ్లే కదా అధికారం అని ఎదురుగా కూర్చున్న వారికి సందేహం వస్తుంది. వారందరికీ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తాను ఖచ్చితంగా 10 ఏళ్లు సీఎంగా ఉంటానన్నారు. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎవరికైనా 10 ఏళ్ల సమయం ఇస్తుందన్నారు. ఎలా అంటే చంద్రబాబు 2 టర్ములు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కూడా 2 టర్ములు ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి పదవి చేపట్టిన కొద్ది నెలకే వైఎస్ చనిపోయారు, అది వేరే విషయం. ఇక తర్వాత కేసీఆర్ కూడా 2 టర్ములు ఛాన్స్ ఇచ్చారు. అంటే ఎవరు పదవి చేపట్టినా 10 ఏళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు తనకు కూడా 2 టర్ములు అంటే 10 ఏళ్ళు ఛాన్స్ ఇస్తారని రేవంత్ రెడ్డి చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ లాజిక్ ప్రకారం చూస్తే రేవంత్ రెండోసారి సీఎం కావచ్చు. మరో 4 ఏళ్లకు ఎన్నికలు వచ్చే నాటికి తాను చేపట్టిన పనులు మధ్యలో ఉన్నాయని, మరో ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ గట్టిగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. తాను ప్రజలకు మంచి చేశానని ఆయన చెప్పుకునేందుకు అప్పటికి చాలా పనులు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన ఆషామాషిగా లేరని, 2వ టర్ము గెలవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఎవరికైనా అర్థమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.